సిద్దిపేట జిల్లాలోని చెరియాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఒక్కో చోట ఒక్కో ప్రభుత్వ కార్యాలయం ఉండడం వల్ల పనుల కోసం నలుదిక్కులు తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనగామలో చెరియాలను రెవెన్యూ డివిజన్ చేస్తామని హామీ ఇచ్చారని, వెంటనే ఆ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ముట్టడికి యత్నించిన జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రకటించాలని గత 8 సంవత్సరాలు పోరాడుతుంటే కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంటుంది. అందులో సీఎం గారు జనగాంకి వచ్చి చేరారు రెవెన్యూ ప్రకటిస్తానని హామీ ఇచ్చిండు. కానీ 2 సంవత్సరాలు అయిపోయిన ఇప్పటి వరకు కూడా హామీ నెరవేర్చకుండా మమ్మల్ని మోసం చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మా విజ్ఞప్తిని మన్నించి రెవెన్యూ చేయాలని కోరుతున్నాం. గతంలో చేర్యాల అసెంబ్లీగా ఉండే సమితిగా ఉండే అట్లాంటి చర్యలను కొత్త జిల్లా ఏర్పాటు చేయబడ్డాక రెవెన్యూ డివిజన్ చేయాలని ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆనాడు రెవెన్యూ డివిజన్ చేస్తా అని మాట ఇచ్చాడు. ఇప్పటికైనా రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుకుంటున్నాం. నియోజకవర్గం ఉన్న ప్రాంతం ఈ రోజు రెవెన్యూ డివిజన్ కూడా నోచుకునే పరిస్థితి ఉన్నది. తక్షణమే ముఖ్యమంత్రి గారు సంబంధించిన మంత్రి గారు మాకు స్పందించి రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి. రెవెన్యూ డివిజన్ కోసమేమో సిద్దిపేట పోవాలి, పోలీస్ డిపార్ట్మెంట్ కి అయితేనేమో ఉస్మానాబాద్కి వెళ్ళాలి, అగ్రికల్చర్ కి ఏమో గజ్వేల్కి వెళ్ళాలి. ఇట్లా మొత్తం 4 కుక్కలు చెప్పిన ఇస్తారు చేసి ఈ నియోజకవర్గాన్ని ముక్కలు చేసి ప్రజలను చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ ప్రకటించి కేరళ రెవెన్యూ డివిజన్ అసెంబ్లీ ప్రజలను నిలబెట్టాలని చెప్పేసి మేము జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం.